వెల్కమ్ టు ప్రీతి వ్లాగర్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ కర్రీ వండుతున్నాను గైస్. చూడండి, 6 స్పూన్ నూనె వేస్తున్నాను. ఆవాలు వేస్తున్నాను గైస్. ఇప్పుడు మంచిగా నూనెలో బ్రౌన్ కావాలి. చిన్న ఆనియన్స్ కోసుకొని వేసుకోవాలి గైస్. ఎన్ని రోజు నేను వీడియో వేయలేకపోయినాను గైస్, ఎందుకోసమే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందని వేయలేదు. మా ఛానల్ కొంచెం బ్లాక్ అయిపోయింది, అందుకోసమే నేను వీడియోస్ వేయలేకపోతున్నాను గైస్. ఇప్పుడు డైలీ వీడియోస్ వేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. హలో గాయస్, చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మనము దీంట్లో కొంచెం కర్రీ లీఫ్ వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ లీఫ్ వేసుకోవాలి గైస్. చూడండి, ఇప్పుడు సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ కానీ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసింది మసాలా వేసుకోవాలి గైస్. చూడండి గైస్, ఇది నానబెట్టింది చింతపండు. చూడండి గైస్, ఇది ఫిష్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాము. ఫిష్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము. మంచిగా కలుపుకొని చూడండి, ఇది మసాలా. ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసింది ఇప్పుడు వేసుకున్నాం. గ్రైండ్ చేసింది మసాలా ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి గైస్. మంచిగా కలుపుకోవాలి. మంచిగా బ్రౌన్గా కాగాలి అది గైస్. చూడండి, ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ అయిన తర్వాత దాంట్లో పల్లీలు, నువ్వులు, కొబ్బరి వేసి మేము మసాలా తయారు చేసుకున్నాము. గరం మసాలా కూడా ఉంది దాంట్లో, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదేమో వచ్చేసి గరం మసాలా గైస్. ఇలాచీ, పట్టా, లవంగ్, నల్ల మిరియాలు ఇవి దాన్ని సపరేట్గా పొడి చేసుకున్నాం గైస్. అది కూడా దాంట్లో వేస్తున్నాము. వేసేసి మంచిగా దాన్ని కలుపుకోవాలి. చూడండి, పసుపు, రెడ్ మిర్చి పౌడర్ బాగా వేసుకోవాలి. ఒక 2 మీకు ఎంత కావాలో అంత దాన్ని బట్టి వేసుకోండి గైస్. మీకు ఎంత కారం కావాలో అనేది దాన్ని బట్టి వేసుకోండి. చూడండి, అన్నిటి వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం లైట్గా మంట కూడా స్లిమ్లో పెట్టుకోవాలి గైస్. స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వదిలేయాలి. కొంచెం ఇట్లా ఆయిల్ వస్తుంది దాంట్లో. అప్పుడు మనకు మసాలా అనేది ఉడికినట్టు తెలిసిపోతుంది గైస్. అప్పుడు తర్వాత చింతపండు నీరు తీసుకొని దాంట్లో వేసుకోవాలి. నానబెట్టిన చింతపండు ఉండేది కదా, ఆ వాటర్ దాంట్లో వేసుకోవాలి. అది కూడా బాగా కాగాలి, అది కూడా బాయిల్ కావాలి గైస్. చూడండి, ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా. వాటర్ ఎక్కువ వేసుకుంటే పల్సగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. మీకు అదే కొంచెం చిక్కగా ఉండాలంటే వాటర్ కొంచెం వేసుకోవాలి గైస్. సాల్ట్ కూడా వేసుకోవాలి దాంట్లోనే. మేమైతే దొడ్డుప్పు వాడుతున్నాం గైస్, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. చూస్తున్నారు కదా గైస్. చూడండి, ఇలా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత నాకు తెలిసి మీ నోట్లో నీళ్ళు వస్తున్నాయేమో. కామెంట్ పెట్టండి, మేము మళ్ళీ మీకు రిప్లై ఇస్తాం. చూడండి గైస్, ఇప్పుడు మొత్తం వాటర్ వేసాం, సాల్ట్ వేసాం, అన్నీ వేసేసి కలిపి పొయ్యిలో. చూడండి గైస్, ఇది వచ్చేసి కొత్తిమీర వేస్తున్నాము పైనుంచి. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెంసేపు దాన్ని ఉడకబెట్టుకోవాలి. చూడండి గైస్, మీరు తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు ఇలాంటి టేస్ట్. నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కర్రీలో ఏమేమి వేసాను అనేది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఇది ఫిష్ ఏమో ఫ్రై చేసిన ఫిష్ దీంట్లో వేస్తున్నాం చూడండి. ఇప్పుడు మొత్తం ఫ్రై చేసిన ఫిష్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కొత్తిమీర మళ్ళీ సన్నగా తరిగేసి పైనకైనా వేసుకోవాలి. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు. అయిపోయింది గ్యాస్, రెడీ అయిపోయింది కర్రీ. ఫుల్ ఎంజాయ్ చేయండి ఇప్పుడు తినేసి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో